తిరుపతిలో గంగమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గంగమ్మ జాతరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది మే నెలలో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామదేవతగా పిలుచుకునే చిన్న గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 7 రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తిరుపతికి తరలివస్తున్నారు. 22వ తేదీన తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఇవాళ భక్తులతోటి వేషంతో ఒంటికి నల్లటి బొగ్గు పూసుకొని ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏళ్ళైంది మేము తిరుపతిలోనే ఉండేవాళ్ళం. పెళ్లికి ముందు ప్రతి గంగ జాతరకి వచ్చేదాన్ని. 25 ఏళ్ళు అయిన తర్వాత ఒక్క గంగ జాతర కూడా అటెండ్ కాలేకపోయాను. కానీ ఈసారి మా అమ్మాయి పెళ్ళి అని చెప్పి మేము ఇక్కడే ఉన్నాము. ఈ గంగ జాతరకు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. కానీ 25 ఏళ్ళ తర్వాత అమ్మవారు అనుగ్రహించిందని అనుకుంటున్నాను. వచ్చినప్పుడు అమ్మవారు దర్శనం చేసుకుంటాం కానీ జాతరకు అటెండ్ అవ్వలేదు. ఈ ఒక్కసారి అమ్మవారు అనుగ్రహించిందని చాలా సంతోషంగా ఉంది. అంటే గంగమ్మ జాతర అంటే మన ఏపీలో నెంబర్ 1. ఎందుకంటే ప్రతి సంవత్సరము అన్ని వేషాలు వేసి చిన్నపిల్లకాయల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ ముక్కులు వాళ్ళ ఆశయాలు ఏమేమి ఉన్నాయో అన్ని కోరికలు తీర్చుకునేదానికి గంగమ్మ జాతర చాలా మంచిది. చిన్నపిల్లకాయలు ఇంకా వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగా ఏమైనా కాకపోయినా కానీ దర్శనం చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని గంగమ్మ జాతర మామూలుగా వస్తాము. చాలా హ్యాపీగా ఉంది, వచ్చి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసిన ఈ గంగమ్మ తల్లి తిరుపతి ప్రజలకు కన్న తల్లి లాంటిది. ఇలాంటి తల్లి ఈ గ్రామానికి ఎన్నో వరాలు ఇచ్చిన కల్పవల్లి. ఇలాంటి తల్లి తిరుపతిలో పుట్టిన ప్రతి కుటుంబం బిడ్డలు ఆ తల్లి ఉత్సవాలు ఊరి పొలిమేరలు దాటకుండా ఇక్కడే తన వైభవాన్ని చూడాలని వరం కోరుకునింది. ఇక్కడ పుట్టే బిడ్డలంతా దాదా రోజు పూలి మెరలు దాటకుండా ఇక్కడే ఉండాలని ఒక శాసనం ఉంది. నా బాల్యం 5 ఏళ్ళు వయసు నుంచి ఈ తల్లి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నాను. ఆ తల్లి దీవెనలో నా ఇంటి కష్టాలు ఎన్నో తీరినాయి. మా ఇంటికి వరాలు ఇచ్చిన కన్న తల్లి ఈ గంగమ్మ.